కంచగచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలు ఉల్లంఘించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలోని చెట్ల వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరితే కంచే చేను మేసినట్టు ప్రభుత్వమే చెట్లను నరికించిందన్నారు. ఇంత విధ్వంసం జరుగుతుంటే ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించారు హరీష్ రావు. టాటా ఇన్స్టిట్యూట్ కు ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ 400 ఎకరాల్లో చెట్టు పెట్టిండు. 1,00,000 మొక్కలు పెట్టారు 2011 సంవత్సరంలో. అంటే 14 ఏళ్ళ 15 ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి. అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో పట్టా భూముల్లో బాగా చెట్లు పెరిగి ఉంటే, అక్కడ వన్యప్రాణులు ఉంటే అటువంటి భూములను గుర్తించి సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వండి అని అడిగింది. గుర్తించి ఆ భూములు కాపాడండి, వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ఆ భూములను గుర్తించి తెగ నరికే పనిచేసినారు. మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది? రేర్ ఎనిమల్స్, రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇలా భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిండ్రు, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిండ్రు, మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు, తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ 1967 ఉల్లంఘించిండ్రు, వాల్టా యాక్ట్ను ఉల్లంఘించిండ్రు. ఇన్ని ఉల్లంఘనలు ఈరోజు ఇక్కడ జరిగినాయి.